ఏం తెలుసురా నీకు? ఏం తెలుసు? సిగరెట్లతో దాన్ని కాల్చి 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 ఏమండి నల్లటి మసి చేసి ఆ ఊపిరితిత్తులు నాశనం చేసి హక్కు ఎవడిచ్చాడు నీకు? ఎవడిచ్చాడు? త్రాగుడు. ఇంతవరకు నువ్వు ఆనందించింది చాలిక. ఏం ఆనందం ఉందయ్యా అందులో? ఏం ఆనందం ఉంది? మత్తులో నిన్ను పడుకోబెట్టి జీవిత పరమార్థం తెలియనీయకుండా చేసి ఆ కాసేపు నీకు బాధలు మర్చిపోయే అన్నట్టుగా సుఖంగా ఉన్నాననుకున్నట్టుగా చేసి నీ శరీరాన్ని తూట్లు 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 పొడుస్తున్న ఆ త్రాగుడు నీకెందుకు? నా శరీరం నా ఇష్టం అనుకో. దేవుడేమంటాడు తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? మీ శరీరం ఎందుకు ఇవ్వబడింది తెలుసా? దేవుని ఆత్మ మీలో నివసించాలి. దేవుని ఆత్మ మీలో నివసించాలి. మీరు ఎరగరా? మీకు తెలీదా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేయును. ఈ మాట ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వాడిని పాడు చేయనని ఈ మాట చర్చి గోడల మీద రాస్తారు. అక్కడ కాదండి అది ఉండాల్సింది. ఈ దేహం దేవుని ఆలయం. ఇది దేవుడు చేశాడు. దీనిని ఎవడైనా డ్రగ్స్ అని, ఎవడైనా త్రాగుడు అని, ఎవడైనా సిగరెట్ అని, ఎవడైనా మరొకటి అని ఈ దేహాన్ని నాశనం చేస్తే దేవుడు వాడిని ఏం చేస్తాడు? నీకు హక్కు లేదు. నీ జీవితం మీద నీకు హక్కు లేదు. నీ దేహం మీద నీకు హక్కు లేదు.